చాలా చోట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. అమెరికా ప్రజలు సివిల్ రైట్స్ సంబంధించి అంటే పౌర హక్కులు, ఇమ్మిగ్రేషన్, అదేవిధంగా యుద్ధంలో ఏదైతే ఇరాన్ పైన చేసిన యుద్ధంలో అమెరికా సైన్యం యొక్క పాత్రపై చాలా మంది గళమెత్తి మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ 2.0 ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు ఏదైతే ఉన్నాయో అమెరికాలో దేశవ్యాప్తంగా అవి అతిపెద్ద ఆందోళనలు అని చెప్పి కూడా అమెరికాలో అనేక మీడియా సంస్థలు చెప్తున్నాయన్నమాట. ఈ ఆందోళనలన్నిటికీ కేంద్రంగా అమెరికా దేశంలో మినసోటా రాష్ట్రం నిలిచింది. మినసోటా యొక్క రాజధాని సెయింట్ పౌల్లో భారీగా ర్యాలీ జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఆందోళనకు స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య విలువలను అద్దం పడతాయని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో కూడా ఆందోళనకారులు చాలా వస్తువులు విసిరేయడంతో అక్కడ భద్రతా దళాలు టియర్ గ్యాస్ ని వాడాల్సి వచ్చింది. ఇలా అమెరికాలో మాత్రమే కాదు, ఐరోపాలో కూడా రకరకాల ప్రాంతాల్లో అసలు ఎందుకు ఈ వార్ జరుగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఈ వార్ ఎందుకు చేస్తున్నాయి, అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్తతల వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి, దీనివల్ల ప్రపంచం మొత్తానికి కూడా ముప్పు కదా అని చెప్పి చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు.